జగన్ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. విద్యార్థుల పాలిట జగన్ కంసమామగా శకుని మామగా ప్రవర్తించాడని ఆరోపించారు. జీవో 117 పాఠశాల విద్యా ప్రాణం తీసిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జీవో 117, జీవో 77లను రద్దు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థుల పట్ల మేనమామగా ఉంటాను అంటూనే జగన్మోహన్ రెడ్డి కంస మేనమామగా శకుని మేనమామగా తయారయ్యాడు. 2022 జూన్ 10వ తారీఖున జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 117 ప్రభుత్వ రంగంలో ప్రాథమిక విద్య ప్రాణం తీసేసింది. 3, 4, 5 తరగతులను ప్రాథమిక విద్య నుండి విడగొట్టి సమీపంలో ఉండే ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలో చేర్చడం జరిగింది. పర్యవసానంగా ఈ విద్యా సంవత్సరం ఈ 4457 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. వైకాపా పాలనలో రాష్ట్రంలోని విద్యాలయాలు, అటు కళాశాలలు ఇటు పాఠశాలలు గంజాయి కేంద్రాలుగా, డ్రగ్ కేంద్రాలుగా తయారైపోయినాయి. IIIT లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోనే గంజాయి ప్రవేశించింది. పాఠశాలలో చదువుకునే చిన్నపిల్లలు కూడా గంజాయికి, డ్రగ్స్కు అలవాటు పడిపోయారు. ప్రస్తుత ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు 3. 1, ప్రభుత్వ రంగంలో పాఠశాల విద్య ప్రాణాలు తీసినటువంటి జీవో 117ను వెంటనే రద్దు చేయాలి.